వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మావిగన్ అనేటువంటి సంచలనం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బిగా ఎందుకు ఆలోచించకూడదు మావిగన్ అంటూ చేసిన ప్రతిపాదన అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా యువత చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు. సో ఒక వేవ్ స్టార్ట్ అయింది, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ స్టార్ట్ అయింది. ఏంటిది అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు నిజంగానే పోయడం అనేటువంటిది కరెక్టా, వాటికి భవిష్యత్ తరాలు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉండాలి అసలు అనేటువంటిది ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే బెల్ట్ ఉందో అది ఆల్రెడీ చాలా డెవలప్డ్ బెల్ట్. అది ఒక పోర్టు, ఆల్రెడీ మచిలీపట్నం పోర్టు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే స్టార్ట్ అయ్యి ఆయన చొరవతోటి చాలా వరకు పనులు వేగవంతం అయ్యి అదొక షేప్కి వస్తున్న టైంలో ఒక పోర్ట్ సిటీగా అమరావతి మావిగన్ అనేటువంటిది డెవలప్ అవుతున్న టైంలో ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్ట్ అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మారబోతుంది త్వరలో. సో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చేసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద మార్చుకుంటే ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి ఆ ఏరియాని మనం డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా తక్కువ ఖర్చుతో. ఎందుకనంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నాయి, విజయవాడలో అన్నీ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే ఆల్మోస్ట్ అది హార్ట్ ఆఫ్ ద సౌత్ సెంట్రల్ రైల్వే, అతిపెద్ద జంక్షన్ విజయవాడ అనేటువంటిది. ఇక గుంటూరు పెద్ద ట్రేడ్ సెంటర్, అది హైవే కనెక్టివిటీ. కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఒక బెల్ట్ ను వదిలేసి ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఆ పొలాల్లో రేపు పొద్దున వర్షాలు గట్టిగా పడితే ఆల్రెడీ పరిస్థితి చూసాం. కృష్ణా వరదలు వస్తే అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు. ఇన్ని హర్డిల్స్, ఇన్ని అబ్స్ట్రాక్ట్స్ ఉన్న ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ కోట్లు లక్షల కోట్లు అక్కడ దాంట్లో కుమ్మరించి ఇది వేస్ట్ చేయటం కరెక్టా, లేదంటే జస్ట్ ఒక 20,000 కోట్లతోటే పోర్ట్ సిటీ కింద డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఫ్యూచర్ మంచి విజన్ అవుతుందా అనేటువంటిది ఇప్పుడు ఒక విజన్ తోటి మావిగన్ ప్లాన్ వచ్చినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అందరూ యువత భావిస్తున్న తరుణంలో ఇది అర్థమైపోయింది. తెలుగుదేశానికి, తెలుగుదేశం మీడియాకి అర్థమైపోయి వాళ్ళు మీరు ఆలోచిస్తే కనుక జనసేనలో కూడా ఎవరు ఇది మావిగన్ని ఎక్కువ అపోజ్ చేయట్లేదు. మావిగన్ మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడట్లేదు. అటు బీజేపీలోనూ మావిగన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడట్లేదు. ఓన్లీ టీడీపీ నాయకులు. అది కూడా ఏంటంటే ఒక పథకం ప్రకారం ఎలాగైనా సరే మావిగన్ చర్చిని ఇది చేసేయాలి, దాన్ని డ్యామేజ్ చేసేయాలి ఆ చర్చని అని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నంగా ఏం వాడారు, ఏబిఎన్ రాధాకృష్ణ తోటి చిలక పలుకులు అనేటువంటి ఆ చిలక పలుకులు కార్యక్రమం ఏదో ఉంది కదా, దాంట్లో ఆ చెత్త పలుకులు మాట్లాడించారు. ఆ చెత్త పలుకులు కాస్త వికటించి దాని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మహిళల్లో కూడా అన్ని పార్టీలకు అతీతంగా మహిళల్లో, ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో కానీ మహిళల్లో కానీ విపరీతమైనటువంటి ఒక ఉద్యమ స్థాయి ఇది నిరసన వచ్చేసరికి టక్కని మళ్ళీ నాలుగు ఖర్చుకుని దాన్ని డైల్యూట్ చేయడానికి, ఏబిఎన్ రాధాకృష్ణ మీద వచ్చినటువంటి ఆ దుమారాన్ని డైల్యూట్ చేయడానికి అచ్చెన్నాయుడు తోటి అతి నీచమైనటువంటి కొన్ని కామెంట్లు చేయించడం, ఒక మహా వ్యక్తి, మహా నేత రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అసలు చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయించి మళ్ళీ ఆ దుమారం రేపడం, దానికి బొత్స సత్యనారాయణ గారు అలాగే అటు మన టెక్కలి నియోజకవర్గంలో కూడా అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేసి చాలా స్ట్రాంగ్ గా అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇవ్వడంతో మళ్ళీ ఆ ప్లాన్ కూడా కాదనుకుని ఇప్పుడు మళ్ళీ పయ్యావులు కేశవ్తో తాజాగా మళ్ళీ ఏవో రకరకాల మాటలన్నీ మాట్లాడించడం, పయ్యావుల కేసుతో ఆయన నోరు బారేసుకుంటున్నాడు. మధ్యలో షర్మిల ఆవిడ ఎప్పుడైనా సరే ఇది మన చంద్రబాబు నాయుడు గారికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అన్నట్టు ఆయన దత్తపుత్రుడు ఒక ఆయన, ఈవిడ దత్త పుత్రిక. సో వీళ్ళిద్దరూ రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల వచ్చేసి మావిగన్ మీద మళ్ళీ విషం జిమ్మాలని ఆవిడ ట్రై చేయటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఏవి కూడా ఫలించట్లేదు. యూత్ లో బాగా డిస్కషన్ జరుగుతోంది, ఒక స్ట్రాంగ్ డిస్కషన్ జరుగుతోంది మావిగన్ మీద అనేటువంటిది. ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి, 100% ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఒక కేబినెట్ సమావేశం ఆగమేఘాల మీద అర్జెంటుగా కేబినెట్ సమావేశం పెట్టేసి ఆ మంత్రులతో చాలా సీరియస్ అయిపోయారంట. మంత్రుల మీద ఏంటి మీరు మావిగన్ మీద వాళ్ళంత ఫోర్స్ గా మాట్లాడుతుంటే మీరు అటాక్ చేయట్లేదేంటి, మీరు దాన్ని అపోజ్ చేయట్లేదేంటి అని చెప్పేసి మంత్రుల మీద సీరియస్ అయిపోయారంట. అలాగే మరి ఆ ఏబిఎన్ ఆర్కేని మనం కాపాడుకోవాలి, ఆర్కేని డిఫెండ్ చేయాలి అనేటువంటిది కూడా ఏది ఈ అంశాలే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఏబిఎన్ ఆర్కేని కాపాడుకోవటం, ఆయన్ని ప్రొటెక్ట్ చేయటం, మావిగన్ మీద బురద చల్లటం, ఈ రెండు అంశాలే ప్రధాన అజెండాగా మంత్రివర్గ సమావేశం జరిగింది అనేటువంటిది కూడా
వస్తున్నటువంటి సమాచారం. మరి ఒక పక్క యూత్ ఎందుకు అసలు మావిగన్ని ఇంతలాగా ఇష్టపడుతున్నారు అంటే మనం చెప్పుకున్నట్టు విశాలమైనటువంటి మనకి సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరాన్ని కనెక్ట్ చేస్తూ ఉండేటువంటి మచిలీపట్నం పోర్టు, ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నింటినీ ఉపయోగించుకోకుండా ఎక్కడికో వెళ్ళి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని, ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యి డబ్బంతా దాంట్లో పోసి రేపొద్దున ఏ వరదలు వస్తాయో ఏమొస్తాయో ఏంటో తెలియక, ఇప్పుడు ఆల్రెడీ రాయ్పూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నయా రాయ్పూర్ అనేటువంటిది ఒక గోస్ట్ సిటీ లాగా అది ఎలా మారిందో, అన్ని హంగులతో బిల్డింగ్లు కట్టారు. కాకపోతే ఇక్కడంతా కాదులేండి, ఇక్కడంతా కూడా దోచిపెట్టే కార్యక్రమం జరుగుతోంది అనేటువంటిది కూడా మనం డేటా చూస్తున్నాం. ఏంటంటే ఎక్కడ ఇది ప్రపంచంలోనే ఎక్కడ, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ కూడా స్క్వేర్ ఫీట్ కి 4,000 5,000 మించి లేని చోట, ఇది బొంబాయి లాంటి మహానగరాలు, బెంగళూరు లాంటి మహానగరాలు, చెన్నై లాంటి మహానగరాలు, అక్కడే స్క్వేర్ ఫీట్ కి 4,000 5,000 లేని చోట 14,000 12,000 నుంచి 14,000 స్క్వేర్ ఫీట్ కి అక్కడ అమరావతిలో పొయ్యటం ఏంటి? ప్రజల సొమ్ము ఇదంతా. గట్టిగా మాట్లాడితే మరి పేదవాళ్ళకి ఏమీ లేవు, ఇది పథకాలు ఇవ్వడానికి నాకు డబ్బులు లేవు, నా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది. ఒక ఆయన ఇగో ఇదే అచ్చెన్నాయుడు గారు, కారు కోతల అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ నమ్మాలి పథకాలు ఇవ్వాలంటే అని చెప్పేసి చాలా దారుణంగా పబ్లిక్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా తమ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు డైవర్షన్ గేమ్ లాగా పాలిటిక్స్ చేయటమే తప్ప పాలన అనేటువంటిది ఎక్కడా లేదు. గాలికి వదిలేశారు ఈ కూటమి ప్రభుత్వంలో అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా జరుగుతున్న చర్చ. మరీ ముఖ్యంగా మావిగాన్ చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఇది చాలా ఖచ్చితంగా ఇది విజన్ సిటీ అవుతుంది ఫ్యూచర్ లో. అతి తక్కువ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట, అది అండర్లైన్ చేసుకోమని, అదే యూత్ ని ట్రిగ్గర్ చేసింది. ఆ పాయింటే ట్రిగ్గర్ చేసింది యూత్ ని. కరెక్టే కదా, ఇన్ని లక్షల కోట్ల అమరావతిలో ఎందుకు పెట్టాలి? అతి తక్కువ ఖర్చుతోటి 3 అద్భుతమైనటువంటి సిటీలని కలిపేటువంటి ఒక బెల్ట్ తోటి క్యాపిటల్ ఏర్పడుతుంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 80% ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా ఉంది అక్కడ. ఇప్పుడు అక్కడ రోడ్లు వేసుకుని, కరెంటు వేసుకుని, కరెంటు స్తంభాలు వేసుకుని, రోడ్లు వేసుకుని, డ్రైనేజీలు వేసుకుని, ఇన్ని రకాల, పైగా రిజర్వాయర్లు కడతారంటే ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ ఏ క్యాపిటల్లో రిజర్వాయర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఏంటి, వరద నీటిని క్యాచ్ చేయడానికి, స్టోరేజ్ చేయడానికి రిజర్వాయర్లు కడతారంట. రిజర్వాయర్లకే సగం క్యాపిటల్ అయిపోతుంది. సో ఇలాంటి ఇన్ని ప్రతికూలతలు ఉన్నటువంటి అమరావతిని పట్టుకుని ఇది చేస్తూ ఒక అద్భుతమైన ప్లాన్, రాజకీయాలకు అతీతంగా తప్పే ఉంది, ఎవరు చెప్తే తప్పే ఉంది, ఒక అద్భుతమైన మావిగన్ అనేటువంటి ప్లాన్ ని ఎలాగ దాన్ని ఎట్లా ఇది చేద్దాం చెప్తారు కదా. కన్స్ట్రక్టివ్ గా పదే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కన్స్ట్రక్టివ్ గా రండి, మీరు కన్స్ట్రక్టివ్ గా మాకు ఇవ్వండి ఐడియాస్, మేము తీసుకుంటాం. ఇది కన్స్ట్రక్టివ్ ఐడియా కాదా మావిగన్ అనేది? విజన్, ఇట్స్ విజన్ అంటున్నారు. విజన్ మావిగన్ అనేటువంటి స్లోగన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యూత్ లో. సో రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో ప్రజలు కూడా ఆలోచించాలి ఏది కరెక్ట్ అనేటువంటి. ఫస్ట్ డేటా ప్రకారం ఆలోచించాలి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆలోచించాలి. ఏదో ఎమోషనల్ గా మాట్లాడటం, అమరావతి దేవతల రాజధాని, ఇంకో రాజధాని, మరి ఇవన్నీ కూడా సెంటిమెంటల్. ఇప్పుడు ఆ సెంటిమెంట్ రగిల్చే కదా మనకి రాష్ట్రం విడగొట్టారు. తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే రాష్ట్రం విడగొట్టారు. ఇప్పుడు రేపు పొద్దున మొత్తం అంతా తీసుకెళ్లి మళ్ళీ అమరావతిలో పెడితే రేపు పొద్దున భవిష్యత్తులో ఉత్తరాంధ్ర వాళ్ళు అడుగుతారు, మాకు సెపరేట్ క్యాపిటల్ ఇవ్వండి అని, సెపరేట్ రాష్ట్రం చేయండి అని అడుగుతారు. రాయలసీమ వాళ్ళు అడుగుతారు, సెపరేట్ రాష్ట్రం చేయండి అని. ఈ ముందు చూపు లేకే కదా అతి ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రాంతీయ పార్టీతో, సరే జాతీయ పార్టీ కాంగ్రెస్ అంటే వాళ్ళకి రకరకాల హర్డిల్స్ ఉంటాయి. అలాంటి ఒక రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక బలమైన నేత కాబట్టి ఆయన ఒక ప్రాంతీయ పార్టీ లాగే ఆయన ఉన్నంతసేపు నడిపించగలిగాడు కాంగ్రెస్ పార్టీని. ఉమ్మడి ఏపీకి ఆయన అనుకున్నదంతా ఆల్మోస్ట్ చేయగలిగాడు ఆయన 90% వరకు. ఇంకో 10% ఇంకో టర్మ్ ఆయన అసలు ఆ 4 ఏళ్ల కాలం కూడా 5 ఏళ్ల కాలం కంటిన్యూ అయ్యి ఉంటే ఆయన వెరీ బిగినింగ్ 2-3 months లోనే చనిపోయారు కదా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి అంత ఉమ్మడి రాష్ట్రంలో అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు అసలు విజన్ అంటారు, విజన్ డాక్యుమెంట్ అంటారు, విజన్ 2047 అంటారు? విజన్ 2047కి మీరు అమరావతి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ సెపరేట్ స్టేట్ డిమాండ్ వచ్చి తీరుతుంది అనేటువంటిది ఇప్పుడు విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.